హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు కరీంనగర్ నుండి బయలుదేరి నాంపల్లి గుట్ట పైన ఉన్న అతిపెద్ద నాగుపాము దేవాలయం మరియు సంతాన లక్ష్మీ నరసింహస్వామి వారిని అయితే దర్శించుకోబోతున్నాము. కరీంనగర్ నుండి 32 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఇది చాలా అందంగా ఉండే దేవాలయం. కొండపైన పచ్చటి చెట్లు, చుట్టూ మిన్మానేరు డ్యామ్ బ్యాక్ వాటర్తో చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కొండపైన చల్లటి గాలులతో మనల్ని మైమర్పించే విధంగా ఉంటుంది. ఎటు చూసిన పచ్చటి చెట్లతో ప్రకృతి ఒడిలో సేద తీరినట్లుంటుంది. చల్లటి గాలులతో మనల్ని వేరే ప్రపంచానికి తీసుకెళ్ళినట్లుగా ఉంటుంది. చాలా బాగా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు వెళ్ళి మొత్తం చూద్దాం రండి. ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చలో వీడియోలకు అయితే మనం వెళ్ళిపోదాం. గుట్ట వద్దకైతే వచ్చాము. ఇదే దేవస్థానం యొక్క సింహద్వారము. ఇక్కడ ఘాట్ రోడ్ ఉంటుంది. ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. బండికి అయితే 10 రూపాయలు, కార్కి అయితే 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. తీసుకొని మనం గుట్టపైకి అయితే వెళ్ళాం. గుట్టపైకి అయితే మనం వచ్చాము. ఇదే పాము దేవాలయము, అతిపెద్ద నాగుపాము దేవాలయం అన్నమాట. చూశారుగా, చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మనము పాము లోపలికి అయితే వెళ్దాము. ఎలా ఉందో చూద్దాం, పదండి. ఇదేనన్నమాట పాము దేవాలయం. ఇప్పుడు మనం క్యూ లైన్లోకి అయితే బయలుదేరాము. ఇది క్యూ లైను. ఇక్కడ లోపల ప్రవేశ టికెట్ అయితే 5 రూపాయలు ఉంటుంది. మనమైతే టికెట్ తీసుకుందాం. తీసుకొని అయితే లోపలికి వెళ్దాం. ఇది నాగదేవత ప్రవేశ రుసుము 5 రూపాయలు. ఓకే, టికెట్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం అన్నమాట. వెళ్ళే ముందు ఇక్కడ నుండి చూస్తే పాము పడగ చాలా అందంగా కనబడుతుంది. ఈ రకంగా చూడండి. ఈ రకంగానైతే పాము పడగ కనబడుతుంది అన్నమాట. ఇలా ఉంటుంది. పైన కృష్ణుడు పడగ పైన చాలా బాగుంది. అయితే పూర్వము హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు శివభక్తుడు. అయితే అతడు శివుని గూర్చి ఘోర తపస్సు చేసి తనకు మరణం అనేదే ఉండకూడదని శివుని వద్ద వరం తీసుకుంటాడు. ఆ తరువాత అతను చేసే పాపాలు పెరిగిపోతాయి. హిరణ్యకశిపుని సంహరించడానికి విష్ణుమూర్తి నరసింహ అవతారం ఎత్తాల్సి వచ్చింది. హిరణ్యకశిపునికి శివభక్తులైన హిరణ్యకశిపునికి భక్త ప్రహ్లాదుడు అనే కుమారుడు జన్మిస్తాడు. అయితే అతను హరిభక్తుడు. విష్ణుమూర్తి మనకు విరోధి కాబట్టి నువ్వు శివుణ్ణి ప్రార్థించమని తండ్రి హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడికి చెప్తాడు. అందుకు అంగీకరించని ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. అది నచ్చని తండ్రి ప్రహ్లాదుని నానా చిత్రహింసలు పెడతాడు. అయినా హరినామము విడువడు. ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రాన్ని పఠిస్తాడు. అది నచ్చని తండ్రి ఎన్ని చిత్రహింసలు పెట్టినా కూడా
ఆ హరినామం మాత్రం విలువడు. ఇది ఈ గుహలోని సారాంశం. లోపలికి వెళ్ళైతే చూద్దాం. ఇక్కడ రాక్షస భటుడు ఉన్నాడు. ముందుకెళ్తే ఇంకో రాక్షస భటుడు వస్తాడు. భక్త ప్రహ్లాద సినిమా చూసినట్లయితే ఈ సన్నివేశాలు మొత్తం మనకు అర్థమవుతాయి అన్నమాట. ఆ సినిమా చూడండి మీరు. ఇక్కడ హిరణ్యకశిపుడు, భక్త ప్రహ్లాదుడు విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. హిరణ్యకశిపుడు, ఇతను భక్త ప్రహ్లాదుడు. చూడండి, లోపల గుహ ఇలా ఉంటుంది. పాము లోపల. ముందుకైతే వెళ్దాం, ఇంకేమన్నా చూద్దాం. ఇక్కడ మెట్లు అయితే ఎక్కి పైకి అయితే వెళ్దాం. పైన మళ్ళా హిరణ్యకశిపుని విగ్రహం అయితే ఉంది. ఇటు చూసినట్లయితే భక్త ప్రహ్లాదుడు, అతని తల్లి. ఇక్కడ కూడా భక్త ప్రహ్లాదుడు తల్లి ఓదార్స్తున్న దృశ్యం అన్నమాట. ప్రహ్లాదుని యొక్క తల్లి. ఇక్కడ ప్రహ్లాదుని యొక్క గురువు ప్రహ్లాదుడు. మళ్ళీ చూసుకుంటే ఇక్కడ హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుని యొక్క తండ్రి. ఇంకా లోపలైతే చూద్దాం. ఇక్కడ మళ్ళీ ప్రహ్లాదుని యొక్క గురువు విగ్రహం ఉన్నాడనమాట. ఇక్కడ మళ్ళీ ప్రహ్లాదుడు ఉన్నాడు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి నాగదేవత అమ్మవారి గాజులు అన్ని పూజ సామాన్లు అమ్ముతారు. ఇక్కడ ప్రహ్లాదుని విద్య చెప్పే గురువు అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రహ్లాదునికి శిక్ష అమలు చేస్తున్న భటుడు. కొంచెం ముందుకెళ్ళి మంచిగా జూమ్ చేస్తుంటాం, దగ్గరికి వెళ్ళి. ఇక్కడ శిక్షను అమలు చేస్తున్న రాజభటుడు. ఇక్కడ మళ్ళీ ప్రహ్లాదుడు. ఇక్కడ పూజా సామాన్లు అయితే అమ్ముతున్నారు, దేవుడికి కావాల్సినవి. ఇక్కడ మళ్ళీ ప్రహ్లాదుడే ఉన్నాడు. ఎవరికి అవసరం ఉన్న పూజ సామాన్లు అయితే వారు కొనుక్కొని పోతున్నారు. అక్కడ దూరంగా ఉన్నది లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం. ముందుకెళ్ళి అయితే చూద్దాం పదండి. ఇక్కడ
ఉగ్ర నరసింహ రూపుడై హిరణ్యకశపుని సంహరించే దృశ్యం అన్నమాట. ఇక్కడే హిరణ్యకశపుని సంహరిస్తాడు. పక్కన ప్రహ్లాదుని విగ్రహం ఉంటుంది. ఇదే చివరి ఎండింగ్ అన్నమాట. ఇక్కడ భక్తులు పూజలు చేస్తారు, కొబ్బరికాయలు కొట్టుడు అన్నీ ఇక్కడ చేస్తారన్నమాట. ఇప్పుడు మనం బయటకైతే వచ్చామన్నమాట. ఆ కనబడుతున్న కొండనే, ఆ కొండపైన లక్ష్మీ నరసింహస్వామి, సంతాన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం అన్నమాట. చాలా బాగుంటుంది. ఈ దేవస్థానం యొక్క మెట్లు పైకి ఎక్కడానికి. ఈ ఆలయం అయితే 18వ శతాబ్దానికి చెందిందని చెప్తారు. ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ పూజ సామాగ్రి అయితే దొరుకుతుంది. ఇటు చూసినట్లయితే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం అన్నమాట. ముందుకెళ్ళైతే చూద్దాం. ఇక్కడ దీపాలు అయితే వెలిగించవచ్చు. ఇది ధ్వజస్తంభం. ఇలా ఉందన్నమాట ధ్వజస్తంభం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం. శ్రీ సంతాన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, నాంపల్లి. ఈ ఆలయము వేములవాడ దేవస్థానం వారు దత్తత తీసుకుని డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ గండా దీపము 10 రూపాయలు టికెట్ ఇస్తే మనకు నూనె ఇస్తారు. ఆ నూనె దీపంలో పోస్తే మనకున్న గండాలన్నీ తిరిగిపోతాయని భక్తుల విశ్వాసం అన్నమాట. ఇది గండా దీపం వెలిగించాలి. పక్కనే నరసింహస్వామి ఆలయం. ఇదే నరసింహస్వామి ఆలయం అన్నమాట. ఈ పైనుండి చూస్తే ఇలా కనబడుతుంది. ఆ దూరాన ఉన్నది వేములవాడ సిటీ. వేములవాడ ఇక్కడికి 2.5 కిలోమీటర్లు. కనబడుతున్న రోడే మధ్యలో చిన్న చెరువు ఉంటుంది. ఆ చెరువు దాటితే వేములవాడ. వర్షాకాలంలో అయితే కొంచెం పచ్చని చెట్లు అయితే పచ్చగా ఉంటుండే. అటు చూసినట్టయితే మిడ్మానేరు బ్యాక్ వాటర్ కూడా మనకు కనబడుతుంది. ముందు కొండపై నుంచి చూస్తే ఇలా ఉంటుంది నాగదేవత ఆలయం. చాలా బాగుంటుంది. ఆ దూరాన కనబడే వాటర్ మిడ్మానేరు బ్యాక్ వాటర్. ఇది కోనేరు అన్నమాట. ఎప్పుడు చూసినా వాటర్ అయితే ఇక్కడ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.